జై శ్రీరామ్. రావణాసురుడి ఆజ్ఞను శిరసావహించి ప్రహస్తుని పుత్రుడు జంబుమాలి హనుమంతుని మీదకు బయలుదేరినాడు. అతడు అమిత బలవంతుడు, మహాకాయుడు. పెద్ద పెద్ద కోరలతోనూ పెద్ద పెద్ద మెడిగుడ్లతోనూ ధగధగలాడే కుండలాలతోనూ ఉండే భయంకరుడు, సమర దుర్జయుడు. ఎర్రటి పూలతోనూ ఎర్రటి బట్టలతోనూ ఇంద్రధనస్సు లాంటి పెద్ద ధనస్సు తీసుకుని పిడుగు చప్పుళ్ల వలె ఆ ధనస్సు మ్రోగిస్తూ బయలుదేరినాడు. ఆ ధనుష్టంకారానికి దిక్కులు విదిక్కులు భూనభోంతరాళాలు ప్రతిధ్వనించినవి. అట్లా అమిత వేగముతో కంచర గాడిదలు కట్టిన రథము మీద వస్తూ ఉన్న జంబుమాలిని హనుమంతుడు చూసినాడు. ఉప్పొంగిపోయి పెద్ద పెట్టున సింహనాదము చేసినాడు. గువ్వగూళ్లతో ఉన్న ఆ బహిద్వారము దూలము మీద కూర్చుని ఉన్న హనుమంతుడిని జంబుమాలి చూచి అతని ముఖానికి గురిచేసి ఒక అర్ధచంద్రాకారపు బాణాన్ని, తలకు గురిచేసి మరో 10 బాణాలను వదిలినాడు. ఆ బాణాలు తగిలిన హనుమంతుడి ముఖము ఎర్రబడి శరత్కాలంలో సూర్యకిరణాలకు వికసించిన ఎర్ర తామర పువ్వు వలె శోభించినది. నెత్తురుతో తడిసిన హనుమంతుని ముఖము అప్పుడు ఆకాశంలో రక్తచందన బిందువులతో తడిసిన మహాపద్మము వలె తేజరిల్లినది. జై శ్రీరామ్.